ఇప్పుడు ఆర్కే టిఫిన్స్ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు అయింది? దానికి ఏం అక్కర్లేదండి ఇన్వెస్ట్మెంట్. ఒక ఇడ్లీ పాత్రి లేకపోతే ఇలా ఏమో వంట సామాన్లు తీసుకోవడం మన కష్టమే దానికి పెట్టుబడి. మెయిన్ ఏంటంటే మనం చేసే ఐటమ్ టేస్ట్ ఉండాలి. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మీరు మీ జీవితంలో నేర్చుకున్నటువంటి యొక్క లెసన్స్ కావచ్చు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు సజెషన్స్? అంటే ఏ బిజినెస్ చేయాలన్నా దానికి తగ్గ అక్కడ మార్కెటింగ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా నెంబర్ 1. ఏదో కొత్తదనం దాంట్లో కనపడాలి. మనం తక్కువతో కస్టమర్కి మార్కెట్లో అందివ్వగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏముంది ఇక 60 అబోవ్ అలా ఉన్న వాటిని చూసుకోవడం, అలాగే ఎవరికన్నా 10 మందికి సలహా ఇచ్చి 10 మంది ఇప్పుడు మనం సక్సెస్ కాదు 10 మంది సక్సెస్ మనం చూడాలని మనం కోరుకునే ఆలోచిస్తాం. ఫైనల్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు? అంటే ప్లానింగ్ లేకుండా వ్యాపారం చేస్తే, అలాగే లెక్కలు లేకుండా మనం వ్యాపారం చేసినా ఎవరైనా తప్పుతుంటారు. మనకు వచ్చేది మనకు పోయేది మనకు ఎంత ఖర్చు అవుతున్నాను బ్యాలెన్స్ మనకు మిగులుతున్నా లేదని దాన్ని వెళ్తే వ్యాపారం ఏదన్నా బాగానే ఉంటుంది.